ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 6 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, శ్రీమతమును అనుసరించి మంచి సర్వీసు చేసేవారికి రాజ్య పదవి అనే బహుమతి లభిస్తుంది. పిల్లలైన మీరిప్పుడు సహయోగులుగా అయ్యారు కనుక మీకు చాలా పెద్ద బహుమతి లభిస్తుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, బాబా జ్ఞాన నాట్యము ఏ పిల్లల ముందు చాలా బాగా జరుగుతుంది? సమాధానము, ఎవరు జ్ఞానంలో ఆసక్తి కలవారే ఉంటారో, ఎవరికైతే యోగ నశ ఉంటుందో వారి ముందు బాబా జ్ఞాన నాట్యము చాలా బాగా జరుగుతుంది. విద్యార్థులు నెంబర్ వారీగా ఉన్నారు, కానీ ఇది చాలా అద్భుతమైన పాఠశాల. కొందరిలో కొద్దిగా కూడా జ్ఞానం ఉండదు, కేవలం భావన మాత్రమే ఉంటుంది. ఆ భావన ఆధారంపై కూడా వారు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. దీనిని ఆత్మిక జ్ఞానము లేక ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానము కేవలం ఒక్క తండ్రిలోనే ఉంటుంది, వేరే మనుష్య మాతృలలో ఉండదు. ఆత్మిక జ్ఞానం ఇచ్చేవారు ఒక్కరే, వారిని జ్ఞాన సాగరులు అని అంటారు. ప్రతి మనిషిలో తమవే అయిన విశేషతలు ఉంటాయి కదా. బారిస్టరే, డాక్టరే. ప్రతి ఒక్కరి కర్తవ్యము పాత్ర వేరువేరుగా ఉంటుంది. ప్రతి ఆత్మకు తమదే అయిన అవినాశీ పాటు లభించి ఉంటుంది. ఆత్మ చాలా చిన్నది, కానీ చాలా అద్భుతమైనది కూడా. భృకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రము అని గానం కూడా చేస్తారు. నిరాకారి ఆత్మకు ఈ శరీరం సింహాసనము అని కూడా గానం చేస్తారు. నిజానికి అది చాలా చిన్న బిందువు. అంతేకాక ఆత్మలంతా పాత్రదారులు. ఒక జన్మలోని రూపురేఖలు మరొక జన్మతో కలవవు. అలాగే ఒక జన్మలోని పాత్ర మరో జన్మలోని పాత్రతో కలవదు. మేము గతంలో ఏమై ఉండినామో భవిష్యత్తులో ఎలా ఉంటామో ఎవ్వరికీ తెలియదు. తండ్రియే సంగమయుగంలో కూర్చుని అర్థం చేయిస్తారు. ఉదయము మీరు స్మృతి యాత్రలో కూర్చుంటారు కనుక ఆరిపోతున్న ఆత్మ ప్రజ్వలితమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మకు ఎంతో తుప్పు పట్టి ఉంది. తండ్రి కంసాలి పని కూడా చేస్తారు. మలినమైపోయి ఉన్న ఆత్మలను పవిత్రముగా చేస్తారు. మలినాలు కలుస్తాయి కదా. వెండి, రాగి, లోహము మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. స్వర్ణిమయుగము, వెండి యుగము, సతో ప్రధానము, సతో రజో తమో, ఈ విషయాలు ఏ మనుష్యులు లేక గురువులు కానీ అర్థం చేయించరు. ఒక్క సద్గురువు మాత్రమే అర్థం చేయిస్తారు. సద్గురువు అకాల సింహాసనము అని చెప్తారు కదా. ఆ సద్గురువుకు కూడా సింహాసనం కావాలి కదా. ఎలా ఆత్మలైన మీకు మీ ఆసనాలు ఉన్నాయో అలా శివబాబా కూడా ఆసనం తీసుకోవలసి ఉంటుంది. నేను ఎలాంటి ఆసనాన్ని తీసుకుంటానో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అని తండ్రి చెప్తున్నారు. వారు నేతి మాకు తెలియదని అంటూ వచ్చారు. మొదట మనకి కూడా ఏమీ తెలియదు అని పిల్లలైనా మీకు తెలుసు. ఎవరికి ఏమీ తెలియదో వారిని అవివేకులు అని అంటారు. మేము చాలా బుద్ధివంతులము, విశ్వరాజ్య భాగ్యం మాదే అయ్యి ఉండేది అని భారతవాసీలు భావిస్తారు. ఇప్పుడు చూడండి, అవివేకులుగా అయిపోయారు. మీరు శాస్త్రాలు మొదలైనవి ఏమి చదివి ఉన్నా సరే ఇప్పుడు అవన్నీ మర్చిపోండి అని బాబా అంటున్నారు. కేవలం ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. భలే గృహస్థి వ్యవహారంలో కూడా ఉండండి. సన్యాసుల యొక్క అనుచరులు కూడా తమ ఇళ్లలోనే ఉంటారు. కొంతమంది సత్యమైన అనుచరులు వారితో పాటు ఉంటారు. మిగిలిన వారు
ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. ఈ విషయాలన్నీ బాబానే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దీనినే జ్ఞాన నృత్యము అని అంటారు. యోగము అనగా సైలెన్స్, అంటే నిస్సంకల్పము, నిశ్శబ్దము. జ్ఞానము అంటే నృత్యము. యోగంలో అయితే పూర్తి శాంతిగా ఉంటారు. డెడ్ సైలెన్స్ అని అంటారు కదా, అంటే పూర్తి నిశ్శబ్దము. 3 నిమిషాలు డెడ్ సైలెన్స్లో ఉండండి అని అంటారు. కానీ దీని అర్థం కూడా అసలు ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు శాంతి కొరకు అడవులకు వెళ్తారు, కానీ అక్కడ శాంతి లభించదు. ఒక రాణి తన హారాన్ని మెడలో ఉంచుకొని చుట్టూ అంతా వెతుకుతూ ఉంటుంది. ఈ ఉదాహరణగా కథ కూడా ఉంది. ఇది శాంతికి ఉదాహరణ. ఇప్పుడు తండ్రి ఏ విషయాలనైతే అర్థం చేయిస్తున్నారో ఆ దృష్టాంతాలు మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతాయి. తండ్రి ఈ సమయంలో పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా చేస్తారు. ఇది మీరు అర్థం చేసుకోగలరు. మిగిలిన ప్రపంచమంతా తమో ప్రధానంగా పతితంగా ఉంది. ఎందుకంటే అందరూ వికారాల నుండి జన్మ తీసుకుంటారు. కానీ దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు. దానిని సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము అని అంటారు. వాయిస్లెస్ వరల్డ్ అంటే నిర్వీకారి ప్రపంచము అని అంటారు. కానీ దాని అర్థం కూడా తెలియదు. మీరే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. తండ్రి గురించి ఎప్పుడూ అలా అనరు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు. మనుషులు కణకణంలో పరమాత్మ ఉన్నారు అని అంటారు. భారతదేశంలో ఎప్పుడెప్పుడు ఇలాంటి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను అని తండ్రి అంటున్నారు. వారు కేవలం అలాగే శ్లోకాన్ని చదువుతూనే ఉంటారు, కానీ దాని అర్థమైతే కొంచెం కూడా తెలియదు. శరీరమే పతితముగా అవుతుంది అని, ఆత్మ పతితముగా అవ్వదు అని వారు భావిస్తూ ఉంటారు. మొదట ఆత్మ పతితమయ్యిందని, అప్పుడు శరీరం కూడా పతితముగా అయింది అని తండ్రి అంటారు. బంగారంలోనే మలినాలు కలుస్తాయి. అప్పుడు నగలు కూడా అలాగే తయారవుతాయి కదా. కానీ అవన్నీ భక్తి మార్గంలో ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ విరాజమానమై ఉంది అని తండ్రి ఇప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు. జీవాత్మ అని అంటారు, కానీ జీవ పరమాత్మ అని అనరు. అలాగే మహాన్ ఆత్మ అని అంటారు, కానీ మహాన్ పరమాత్మ అని అనరు. ఆత్మయే భిన్న భిన్న శరీరాలను తీసుకుని పాత్రను అభినయిస్తుంది. యోగం పూర్తిగా నిశ్శబ్దమైనది. ఇది జ్ఞాన నృత్యము. ఎవరు ఆసక్తి గలవారిగా ఉంటారో వారి ముందే కదా బాబా యొక్క జ్ఞాన నృత్యం జరుగుతుంది. ఎవరిలో ఎంత జ్ఞానం ఉందో, యోగ నశ ఎంత ఉందో తండ్రికైతే తెలుసు. టీచరుకు తెలిసి ఉంటుంది కదా. తండ్రికి మంచి గుణవంతులైన పిల్లలు ఎవరో కూడా తెలుసు. మంచి మంచి పిల్లలకే అనేక చోట్ల నుండి ఆహ్వానం కూడా లభిస్తుంది. పిల్లల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ప్రజలు కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారముగా అవుతారు. ఇది స్కూలు లేక పాఠశాల కదా. పాఠశాలలో సదా నెంబర్ వారీగా కూర్చుంటారు. ఫలానా వారు చురుకైన వారు, ఫలానా వారు మీడియంగా ఉంటారు అనేది అర్థం చేసుకోగలరు. ఇక్కడ ఇది అనంతమైన క్లాసు. ఇక్కడ ఎవరిని కూడా నెంబర్ వారీగా కూర్చోబెట్టలేరు. నా ఎదురుగా కూర్చున్న వారిలో కొద్దిగా కూడా జ్ఞానం లేదు అని, కేవలం భావన ఉంది అని తండ్రికి తెలుసు. జ్ఞానము లేదు, యోగము లేదు అని బాబాకు తెలుసు. వీరు తండ్రి అని, వీరి నుండి మేము వారసత్వం తీసుకోవాలి అని నిశ్చయం మాత్రం ఉంది. బాబా అంటున్నారు, ఆస్తి అయితే అందరికీ లభిస్తుంది, కానీ రాజ్యంలో పదవులు నెంబర్ వారీగా ఉంటాయి. ఎవరైతే బాగా సర్వీసు చేస్తారో వారికి మంచి బహుమతి కూడా లభిస్తుంది. ఇక్కడ అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటారు,
ఎవరైతే సలహాను ఇస్తారో, ఎక్కువ ఆలోచిస్తారో వారికి బహుమతి లభిస్తుంది. విశ్వంలో సత్యమైన శాంతి ఎలా వస్తుందో ఇప్పుడు మీకు తెలుసు. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది? ఎప్పుడైనా విన్నారా? లేక చూసారా? ఎలాంటి శాంతిని అడుగుతున్నారు? ఎప్పుడు ఉండేది అని వారిని అడగమని తండ్రి చెప్తున్నారు. మీరు ప్రశ్నలు అడగవచ్చు, ఎందుకంటే జవాబులు మీకు తెలుసు కదా. అసలు ప్రశ్నలు అడిగేవారికి జవాబులు తెలియకుంటే వారిని ఏమనాలి? ఏ విధమైన శాంతి కావాలి అని మీరు వార్తాపత్రికల ద్వారా అడగండి. ఆత్మలమైన మనమంతా ఉండేది శాంతిధామంలో. తండ్రి చెప్తున్నారు, ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చేయండి, రెండవది సుఖధామాన్ని స్మృతి చేయండి. సృష్టి చక్ర జ్ఞానము పూర్తిగా లేని కారణముగా అసత్యాలు, వ్యర్థమైన ప్రలాపాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మనము ఇప్పుడు డబల్ కిరీటదారులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనము దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ మనుషులుగా అయ్యాము. దేవతలను దేవతలనే అంటారు, మనుష్యులు అని అనరు. ఎందుకంటే దైవీ గుణాలు కలిగిన వారు కదా. ఎవరిలో అవగుణాలు ఉన్నాయో వారు గుణహీనుణ్ణైన నాలో ఏ గుణాలు లేవు అని అంటారు. శాస్త్రాలలో ఏ మాటలనైతే విన్నారో వాటిని కేవలం చిలుకకు నేర్పినట్లుగా అచ్యుతం కేశవం అని పాడుతూ ఉంటారు. బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటారు. వాస్తవానికి బ్రహ్మలోకమును ప్రపంచము అని అనరు. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. వాస్తవానికి పాత్రాభినయం చేసే ప్రపంచమైతే ఇదే. అది శాంతిధామము. నేను కూర్చుని పిల్లలకు నా పరిచయాన్ని ఇస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరికైతే తన జన్మల గురించి తెలియదో వారిలో నేను వస్తాను. ఇది కూడా ఇప్పుడే వింటారు. నేను ఇతడిలో ప్రవేశిస్తాను. ఇది పాత పతిత ప్రపంచము, రావణుని ప్రపంచము. ఎవరైతే నెంబర్ 1 పావనంగా ఉండేవాడో అతడే మళ్ళీ లాస్ట్ నెంబర్ పతితంగా అయ్యాడు. అతడిని నా రథంగా చేసుకుంటాను అని శివబాబా అంటున్నారు. ఫస్ట్ నుండి లాస్ట్లోకి వచ్చాడు, మళ్ళీ ఫస్ట్లోకి వెళ్ళాలి. బ్రహ్మ ద్వారా నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తాను అని చిత్రంలో కూడా అర్థం చేయించారు. కానీ దేవీ దేవత ధర్మంలోకి వస్తాను అని చెప్పలేదు. ఎవరి శరీరంలో వచ్చి కూర్చుంటానో అతడే వెళ్ళి మళ్ళీ నారాయణుడుగా అవుతాడు. విష్ణువు ఇంకెవరూ కాదు, లక్ష్మీనారాయణులు లేక రాధాకృష్ణుల యొక్క జంటయే. విష్ణువు ఎవరో కూడా ఎవరికి తెలియదు. నేను మీకు వేదశాస్త్రాల అన్ని చిత్రాలు మొదలైన వాటి రహస్యాన్ని అర్థం చేయిస్తాను అని తండ్రి చెప్తారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతడే మళ్ళీ ఇలా అవుతాడు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఈ బ్రహ్మ సరస్వతి మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. నేను బ్రహ్మలో ప్రవేశించి బ్రాహ్మణులకు జ్ఞానమిస్తాను. అప్పుడు ఈ బ్రహ్మ కూడా వింటాడు. ఇతడు ఫస్ట్ నెంబర్లో వింటాడు. ఇతడు పెద్ద నది అయిన బ్రహ్మపుత్ర సాగరము మరియు బ్రహ్మపుత్ర నదుల మేళ జరుగుతుంది. సాగరము మరియు నదుల సంగమం ఎక్కడ ఉంటుందో అక్కడ పెద్ద మేళ జరుగుతుంది. నేను ఇతనిలో ప్రవేశిస్తాను. ఇతను విష్ణువుగా అవుతాడు. బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు 1 సెకండు పడుతుంది. నేను ఇలా తయారవుతానని ఇతనికి సాక్షాత్కారం జరుగుతుంది. క్షణంలో నాకు నిశ్చయం కలుగుతుంది. విశ్వాధికారిగా అవుతాను. కనుక ఈ తుచ్చమైన గాడిద బరువు ఏమి చేసుకోవాలి అని అంతటినీ వదిలేశాడు. మీకు కూడా మొదట బాబా వచ్చి ఉన్నారు అని, ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని తెలిసిన వెంటనే పరుగు తీశారు. అంతేకాని బాబా ఏమీ మిమ్మల్ని ఎత్తుకుపోలేదు.
అవును, బట్టి జరగవలసి ఉండినది, అందుకు వచ్చారు. కృష్ణుడు ఎత్తుకెళ్ళాడు అని అంటారు. అది మంచిదే కదా. కృష్ణుడు తీసుకుని వెళ్ళి పట్టపురాణులుగా చేశారు కదా. కనుక ఈ జ్ఞానము ద్వారా విశ్వ మహారాజు మహారాణులుగా అవుతారు. మరి ఇది చాలా మంచి విషయమే కదా. ఇందులో తిట్లు తినే అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడు కళంకం వస్తుందో అప్పుడే కళంగీధరులుగా అవుతారు అని అంటారు. కళంకము శివబాబాకే వస్తుంది. ఎంతగా గ్లాని చేస్తారు. ఆత్మలమైన మేమే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అంటారు. అలా కాదు అని ఇప్పుడు తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మలమైన మనమిప్పుడు బ్రాహ్మణులము, బ్రాహ్మణులది సర్వోత్తమ కులము, దీనిని వంశమని అనరు. రాజవంశము అనగా అందులో రాజ్యం ఉంటుంది. ఇది మీ కులము, ఇది చాలా సులభము. బ్రాహ్మణులైన మనమే దేవతలుగా అవుతాము. కనుక దైవీ గుణాలు తప్పకుండా ధారణ చెయ్యాలి. సిగరెట్లు, బీడీలు మొదలైన వాటిని దేవతలకు భోగు పెడతారా? శ్రీనాథ ద్వారంలో అయితే చాలా నేతి పదార్థాలు తయారవుతాయి. ఎంత భోగు పెడతారు అంటే దుకాణాలే తయారవుతాయి. యాత్రికులు వెళ్ళి తీసుకుంటారు. మనుషులకు చాలా భావన ఉంటుంది. సత్యయుగంలో అయితే ఇలాంటి మాటలేవీ ఉండవు. పదార్థాలను పాడు చేసే ఇలాంటి ఈగలు మొదలైనవేవీ ఉండవు. ఇలాంటి జబ్బులు కూడా అక్కడ ఉండవు. గొప్ప వ్యక్తుల వద్ద మంచి స్వచ్ఛత కూడా ఉంటుంది. అక్కడ అలాంటి మాటలే ఉండవు. రోగాలు మొదలైనవి ఉండవు. ఈ అనారోగ్యములన్నీ ద్వాపరము నుండి వెలువడతాయి. తండ్రి వచ్చి మిమ్మల్ని సదా ఆరోగ్యవంతులుగా చేస్తారు. ఎవరి ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారో ఆ తండ్రిని స్మృతి చేసేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీ ఆయువు కూడా పెరుగుతుంది. ఇది నిన్నటి మాటే. 150 సంవత్సరాల ఆయుష్ ఉండేది కదా. ఇప్పుడైతే సగటు ఆయువు 40-50 సంవత్సరాలే. ఎందుకంటే వారు యోగులు, వీరు భోగులు. మీరు రాజయోగులు, రాజఋషులు. అందుకే మీరు పవిత్రంగా ఉంటారు. కానీ ఇది పురుషోత్తమ సంగమయుగము. పురుషోత్తమ మాసము కాదు, సంవత్సరము కాదు. నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తాను అని తండ్రి చెప్తారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేస్తూనే ఉంటారు. అయినా మళ్ళీ చెప్తారు, పావనముగా అవ్వాలి అంటే నన్ను స్మృతి చెయ్యండి అనే మాటను, ఈ ఒక్క మాటను అసలు ఎప్పుడూ మర్చిపోకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ ధర్మాలన్నీ త్యాగం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళాలి కదా. నేను మీ ఆత్మను స్వచ్ఛంగా చేసేందుకే వచ్చాను అని బాబా అంటున్నారు. దీని ద్వారా మళ్ళీ శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఆత్మ సంపూర్ణ పవిత్రమైనప్పుడు మీరు ఈ పాత చెప్పు అంటే ఈ పాతబడిపోయిన శరీరమును వదిలేస్తారు. తర్వాత మళ్ళీ మీకు కొత్త శరీరం లభిస్తుంది. వందే మాతరం అని మీకు గాయనము కూడా ఉంది. మీరు భూమిని కూడా పవిత్రముగా చేస్తారు. మాతలైన మీరు స్వర్గ ద్వారాన్ని తెరుస్తారు. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మరూపీ జ్యోతిని ప్రజ్వలితం చేసేందుకు ఉదయమే అంటే అమృత వేళ సమయంలో స్మృతి యాత్రలో కూర్చోవాలి.
ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగానే ఆత్మకు పట్టినటువంటి వికారాల యొక్క త్రుప్పు వదిలిపోతుంది. ఆత్మకు పట్టిన త్రుప్పును స్మృతి ద్వారా తొలగించి సత్యమైన బంగారములాగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి నుండి ఉన్నతమైన పదవి అనే బహుమతి తీసుకోవాలి అంటే భావనతో పాటు జ్ఞానవంతులుగాను అవ్వాలి మరియు గుణవంతులుగా కూడా అవ్వాలి. ఈ రెండిటితో పాటు సేవ కూడా చేసి చూపించాలి అని బాబా అంటున్నారు. ఈరోజు వరదానము, నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత యొక్క అలంకారపు ప్రకాశాన్ని చూపించే అలంకార మూర్తి భవ. సారాంశము, పవిత్రత అంటే అసలు బ్రాహ్మణ జీవితానికి అలంకారం వంటిది. ప్రతి సమయము పవిత్రత యొక్క అలంకారము ముఖము లేక నడవడిక ద్వారా ఇతరులకు అనుభవం అవ్వాలి. దృష్టిలో, ముఖములో, చేతులలో, పాదాలలో సదా పవిత్రత యొక్క అలంకారం ప్రత్యక్షమవ్వాలి. ప్రతి ఒక్కరూ వీరి రూపురేఖలలో పవిత్రత కనిపిస్తూ ఉంది అని వర్ణించాలి. నయనాలలో పవిత్రత యొక్క ప్రకాశము, ముఖము పైన పవిత్రత యొక్క చిరునవ్వు ఉంది అని అందరూ ప్రశంసించాలి. వేరే ఏ విషయం కూడా వారికి అసలు కనిపించకూడదు. వీరినే పవిత్రత యొక్క అలంకారము ద్వారా అలంకరింపబడిన మూర్తి అని అంటారు. అంటే మన దృష్టిని చూసినా, మన ముఖాన్ని చూసినా, మన కాళ్ళు, చేతులు, శరీరంలోని అంగంలో కూడా పవిత్రత యొక్క శక్తి ఎప్పుడైతే భర్పూరుగా నిండుగా ఉంటుందో అప్పుడే ఇతరులకు అది ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మనల్ని పవిత్రత యొక్క అలంకారం ద్వారా అలంకరించబడిన మూర్తి అని అంటారు. స్లోగన్, వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా మీ ఖాతాను ఖాళీ చేసేస్తాయి. అందువలన పూర్తిగా వ్యర్థాన్ని సమాప్తం చేయండి. అచ్చా, ఓం శాంతి.